శ్రీ గురుభ్యో నమ. కోటి రామనామజప యజ్ఞదీక్ష సత్సంగ కార్యక్రమానికి సభ్యులందరికీ శుభస్వాగతం. ముందుగా శ్రీరామ మంత్రం. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. రామాయణ పారాయణ ప్రవచన మహిమా శ్లోకం. యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకిర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధిజరా విపత్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. ఏకశ్లోకీ రామాయణం. ఆదౌ రామతపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణకుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. అనంతరం పట్టాభిషేక శ్లోక. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వతనయోర్వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీమద్ వాల్మీకి రామాయణం అరణ్యకాండ 32వ విభాగం. 63, 64 సర్గలు. 63వ సర్గలో రాముడి యొక్క దుఃఖాన్ని చాలా విశేషంగా వర్ణించాడు వాల్మీకి. జగన్నాటక సూత్రధారి నిరాకార పరబ్రహ్మ నరాకారుడై నటిస్తున్నాడు. ఆ సన్నివేశాన్ని అద్భుతంగా వర్ణించాడు మహాకవి ఆదికవి వాల్మీకి. ఇందులో 20 శ్లోకాలున్నాయి. సరాజపుత్ర ప్రియయా విహీనః శోకేన మోహేన చ పీడ్యమానః విషాదయన్ భ్రాతరమార్తరూపః భూయో విషాదం ప్రవివేశ తీవ్రం. శ్రీరాముడు భార్య ఏడవటం వల్ల శోకపీడితుడైపోయాడు. ఆమెనే స్మరిస్తూ ఉన్నాడు, పరితపిస్తూ ఉన్నాడు. లక్ష్మణుడు కూడా విషాదంలో మునిగిపోయాడు. అన్నగారిని ఓదార్చలేకపోతున్నాడు. లక్ష్మణుడితో అంటున్నాడు రాముడు, ఈ భూమండలంలో నాలాంటి వాడు ఉండడేమో. శోక పరంపర, కష్ట పరంపరను వెంటాడుతోంది. అన్నీ కష్టాలే. వనవాసం కష్టమయం, సీతా వియోగం అంతకంటే దుఃఖమయం. ఎప్పుడు ఏ దోషం చేశానో ఆ దోషఫలితాన్ని ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది. లక్ష్మణ, రాజ్యాధికారం పోయింది, బంధువులకు దూరం అయ్యాను, తండ్రిని పోగొట్టుకున్నాను, తల్లి ఎడబాటు కలిగింది, ఇప్పుడు భార్య ఎడబాటు. ఇలాంటి స్థితిలో నా పరిస్థితి ఏమిటి? దుఃఖం ప్రజ్వలిస్తోంది, ఎక్కువైపోతుంది దుఃఖం. జానకి ఎక్కడ ఉందో, ఆ రాక్షసుడు బలవంతంగా తీసుకువెళ్ళాడేమో. ఆ రాక్షసుడి భయానికి కంపించిపోయి ఉంటుంది జానకి. ఎవరు ఓదారుస్తారు ఆవిడ్ని? మృదుమధురంగా మాట్లాడే జానకి ఇప్పుడు లేకపోవడంతో చాలా బాధపడుతున్నాను. ప్రధాన ద్వారం దగ్గర కుటీరంలో జానకి ఉన్నట్టే కనిపిస్తుంది. రంగవదులు వేస్తున్నట్టే అనిపిస్తుంది. రెప్పవాల్చకుండా నన్నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. లక్ష్మణ, చూడు, అక్కడ ఆ వేదిక మీద జానకి కూర్చున్నట్టుంది కదా. గోదావరి నదిలో స్నానం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏమిటి? అంతే, నిజంగానే ఆవిడ మంచినీళ్ళు తేవడానికి వెళ్ళిందేమో భాగీరథీ తీరానికి. సామాన్యంగా ఒంటరిగా పడదు కదా. అయినా ఈ ఊహ కూడా అపోహే. జానకి నా వెంటే వచ్చేది. నేను తోడుగా ఉండగా భాగీరథి జలాలను తీసుకువచ్చేది. ఒంటరిగా వెళ్ళదు. ఈ వనదేవతలు కూడా చెప్పలేకపోతున్నారు. ఓ ఆదిత్య భగవాన్, మా కులదైవం నీవు,
నీ వంశంలో జన్మించాం మేమందరం. స్వామి, నీవు కర్మసాక్షివి. లోకంలో జరిగేవన్నీ నీకు తెలుసు. జానకి ఎక్కడుందో చెప్పబోయా నువ్వైనా. ఎవరు అపహరించారు? ఆ విషయాన్ని నాకు చెప్పు. ఓ వాయుదేవుడా, నువ్వు లోకమంతా తిరుగుతూనే ఉంటావు, సర్వవ్యాపివి. జానకి పరిస్థితి ఏమిటో నాకు తెలియడం లేదు. నువ్వైనా చెప్పవయ్యా, ఎటు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది? ఇలా నిస్పృహతో విలపిస్తున్నాడు శ్రీరాముడు. ఎవరు ఏం సమాధానం చెప్పడం లేదు. ప్రకృతి అంతా మౌనంగా ఉంది. లక్ష్మణుడు చివరికి ధైర్యం తెచ్చుకుని, అన్నయ్య, శోకాన్ని విడిచిపెట్టు, ధైర్యం వహించు, నిరాశపడకు, ఇంకా వెతుకుదాం. ఉత్సాహవంతుడు ఇటువంటిప్పుడే ధైర్యంగా ఉండాలి. ఇలా లక్ష్మణుడు ఓదారుస్తూ ఉన్నా కూడా అతని మాటలు వినిపించుకోవడం లేదు శ్రీరాముడు. అంతులేని దుఃఖంలో కూరుకుపోయాడు సామాన్య మానవుడిలాగా. ఇతీవ సౌమిత్రిముదగ్ర పౌరుషం బ్రువంతమార్తో రఘువంశవర్ధన నచింతయామాస ధృతిం విముక్తవాన్ పునశ్చ దుఃఖం మహదభ్యుపాగమత్. దుఃఖార్తుడైన రాముడు లక్ష్మణుడి ఓదార్పు మాటలు లెక్క చేయలేదు. ధైర్యాన్ని కోల్పోయి మళ్ళీ దుఃఖాన్ని పొందాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయాది కావ్యే అరణ్యకాండే 63 సర్గ. 63 సర్గ పూర్తయింది. ఇదానీం 64 సర్గ. ఇప్పుడు 64వ సర్గలో ప్రవేశిస్తున్నాం. రామలక్ష్మణుడు సీతాదేవి కోసం అన్వేషిస్తున్నారు. జింకలు దక్షిణం వైపే చూస్తూ ముందుకు అడుగులేస్తూ ఉండటంతో అర్థమైంది రాముడికి. జింకని మార్గదర్శనం చేసే కొంత దూరం వెళ్ళారు. అక్కడ సీతాదేవి ధరించిన పుష్పాలు కింద పడి ఉన్నాయి. ఆమె ధరించిన ఆభరణాలు ముక్కలు ముక్కలే కింద ఉన్నాయి. రథం విరిగిపోయిన గుర్తులు కనిపిస్తున్నాయి. రాముడికి కోపం వచ్చింది. ముల్లోకాలను భస్మం చేస్తాను అని ఒక్కసారిగా క్రోధాగ్ని జ్వాలలతో ఆవేశపూరితంగా మాట్లాడుతున్నాడు. ఈ సన్నివేశాలు మనకు ఈ సర్గలో ఉన్నాయి, కనిపిస్తాయి. ఇందులో 75 శ్లోకాలు ఉన్నాయి. సదీనోదేన యావాచ లక్ష్మణం వాక్యమబ్రవీత్ శీఘ్రం లక్ష్మణ జానీహి గత్వా గోదావరీం నదీం అపి గోదావరీం సీత పద్మాన్యానయితుం గతా. దుఃఖిస్తూ రాముడు తమ్ముడితో అంటున్నాడు, లక్ష్మణ, సీతాదేవి పద్మాలు తీసుకురావడానికి సరస్సు దగ్గరికి వెళ్ళిందేమో. గోదావరి నది పక్కన సరస్సు ఉంది, అక్కడ ఎన్నో పద్మాలు ఉన్నాయి, అవి తేవడానికి వెళ్ళిందేమో, అదా చూద్దాం. అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, అన్నయ్య, నేనంతా చూసే వచ్చాను, ఎక్కడా వదిన గారు కనపడలేదు. బిగ్గరగా కేకలు వేస్తూ వెళ్ళాను, ఎక్కడా సమాధానం లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. శ్రీరాముడు పరితాపంతో కృంగిపోయాడు. స్వయంగా గోదావరి నదీ తీరానికి వెళ్ళాడు. ఆ తీరంలో అంతా తిరుగుతూ, సీత ఎక్కడున్నావు అంటూ బిగ్గరగా కేకలు పెట్టాడు. అక్కడ అంతా ప్రకృతి మౌనంగా ఉంది. గోదావరి నదితో చెప్పాడు రాముడు, అమ్మా భాగీరథి మాత, సీతాదేవి యొక్క జాడని చెప్పమ్మమ్మ, చాలా బాధపడుతున్నాను. సీతావియోగాన్ని భరించలేకపోతున్నాను. 14 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సరంలో నన్ను కష్టాలు ముంచుకొచ్చాయి. ఇలా శోకమగ్నుడై అడుగుతున్నా కూడా గోదావరి ఏం చెబుతుంది? మౌనంగా ఉంది భాగీరథి. నిరాశకు లోనైపోయాడు. లక్ష్మణుడితో చెప్పాడు, లక్ష్మణ, జానకి విషయంలో గోదావరి సమాధానం చెప్పడం లేదు. ఆమె తల్లిదండ్రులకు ఈ అప్రియవర్తన ఏం చెప్తాను నేను? రాజ్య విహీనుడినై కందమూల ఫలాలు స్వీకరిస్తూ ఇక్కడ సీతాదేవితో అన్ని కష్టాలను మర్చిపోయి ఉన్నటువంటి సమయంలో ఈ వియోగం చాలా బాధాకరమైంది. మందాకిని నదీ తీరను వెతికాను, దండకారణ్యం అంతా వెతికాను, ప్రస్రవణగిరిపై చూశాను, ఎక్కడా కనపడలేదు. జింకలన్నీ మాటిమాటికి నా వైపే చూస్తున్నాయి.
అంటే వాటికి ఏదో తెలిసినట్టుంది, ఏదో చెబుదాం అనుకుంటున్నాయి. మూగజీవులు ఏం చెప్తాయి? అయినా కూడా శ్రీరాముడు వాడి దగ్గరికి వెళ్ళి, హరిణములారా, జింకలారా, ఎక్కడ ఉన్నది జానకి అని అడుగుతుంటే అవి అలా దక్షిణం వైపు పెడుతున్నాయి. దక్షిణం వైపు పెడుతూ ఆకాశం వైపు చూస్తున్నాయి. దక్షిణ దిక్కుగా పెడుతూ ఆకాశం వైపు చూస్తున్నాయి. ఇలా పదే పదే దక్షిణం వైపు వెళ్ళటం, ఆకాశం వైపు చూడటం. సీతాదేవి వెళ్ళిన దిశను అవి సూచించాయి. వాటి సూచన గమనించాడు శ్రీరాముడు. ఓహో, ఆకాశ మార్గంలో రాక్షసుడు తీసుకువెళ్ళాడేమో, దక్షిణం వైపు వెళ్ళారేమో, అందుకనే జింకలు దక్షిణం వైపు అడుగులు వేస్తూ పైకి చూస్తున్నాయి. చూసావా లక్ష్మణ? దక్షిణం వైపే కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి, చూసావా? అలా లక్ష్మణుడితో అంటూ ముందుకు వెళ్ళాడు దక్షిణం వైపు. అందములిద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ వెడుతుంటే దారి పొడుగుతా పుష్పమాలలు కనిపించాయి. చిన్న ఆధారం దొరికినా కూడా జానకిదేవి జాడ తెలుస్తుందని అలా ముందుకు వెడుతున్నారు వాళ్ళు. పుష్పాలను చూస్తున్నారు. అవి వాడిపోలేదు, అంటే మనకి వెళ్ళి ఎక్కువసేపు కాలేదు. ప్రశ్రవణగిరితో చెప్తున్నాడు రాముడు. ఓ గిరిరాజమా, ఓ పర్వతరాజమా, ఈ గుహ ప్రాంతాల్లో నా సీత నీకు కనిపించిందా? నీ శిఖరాలు నేను ధ్వంసం చేయకముందే నాకు సమాధానం చెప్పు, కోపంతో అన్నాడు. ఏం మాట్లాడుతుంది ఆ పర్వతం? మౌనంగా ఉంది. పర్వతంతో చెప్పాడు, సీత జాడ నాకు తెలియకపోతే, నువ్వు చెప్పకపోతే నా బాణాగ్ని జ్వాలతో మసైపోతావు నువ్వు అంటూ లక్ష్మణుడితో చెప్పాడు. లక్ష్మణ, ఈ నది, ఈ పర్వతం, ఎక్కడ ఎవరు కూడా జానకి జాడ చెప్పడం లేదు. వీటికి నా విషయం తెలియడం లేదు. అయినా ఎక్కడో ఏవో గుర్తులు కనిపిస్తున్నాయి. ఏమిటి? ఈ పర్వతానికి నదికి మధ్య ఒక రాక్షసుడి పెద్ద పెద్ద పాదాలు కనిపిస్తున్నాయి, పాదాల గుర్తులు. చూస్తున్నావా? లక్ష్మణుడు గమనించాడు. సీతాదేవి పాదముద్రలు కనిపించాయి. తర్వాత చాలా పెద్దవైనటువంటి పాద చిహ్నాలు కనిపించాయి. అప్పుడు అనుకున్నారు, వీడెవడో రాక్షసుడు అపహరించి ఉండొచ్చు. కొంత దూరం వెళ్ళేటప్పటికి ముక్కలైపోయినట్టు ధనుసు కనిపించింది. అమ్ములు బదులు కనిపించాయి. చిన్నాభిన్నములైనటువంటి రథ శకలములు కనిపించాయి. రథం ముక్కలుగా కనిపించింది. రథం ముక్కలు కనిపించాయి. దిగ్భ్రాంతికి గురయ్యాడు శ్రీరాముడు. లక్ష్మణ, ఇగో చూశావా? సీతాదేవి ధరించిన ఆభరణాలు ముక్కలుగా కనిపించాయి. ఇక్కడ ఎటు చూసినా ఆభరణాలు ముక్కలే కనిపిస్తున్నాయి. పైగా ఇక్కడ చూడు, రక్త బిందువులు కనిపిస్తున్నాయి. అంటే రాక్షసుడు హింసించాడా జానకిని? లేదా ఎవరైనా రాక్షసులు యుద్ధం చేశారా? ఇక్కడ ఒక మహాధనుస్సు విరిగిపోయింది. స్వర్ణమయమైన ధనుస్సును చూడు, ముక్కలే కనిపిస్తోంది. ఇటు పక్కన ఒక కవచం, బంగారు కవచం ముక్కలైపోయింది. వైడూర్యములతో పొదగబడినటువంటి ఆ కవచం చిన్నాభిన్నంగా కనిపిస్తోంది. అటువైపు చూడు, శ్వేతఛత్రం నేలపై పడి ఉంది. శ్వేతఛత్రం యొక్క దండం కూడా ముక్కలైపోయింది. అంటే ఇక్కడ ఏదో భీకరమైన యుద్ధం జరిగింది. అవి అక్కడ చూడు, గుర్రాలు మరణించి ఉన్నాయి. అంటే చాలా భయంకరమైన యుద్ధం జరిగి ఉండాలి. రథచక్రాలు కనిపిస్తున్నాయి, చూసావా? ఎంత పెద్దవో! ఈ ధనుర్బాణాలు, అమ్ముల పొదులు, ఇవి చూస్తే ఏదో గొప్ప రాక్షసుడు ఏమో అనిపిస్తున్నాయి. అది వాడు చూడు, వాడెవడో పడిపోయి ఉన్నాడు. వీడెవడో సారథిలా ఉన్నాడే. లక్ష్మణ, ఆ పక్కన ఇద్దరు పడిపోయి ఉన్నారు చూడు. తలపాగాలు ధరించారు, మండికొండరాలు ధరించారు, చామరాలు పట్టుకున్నారు. ఇద్దరు పడిపోయి ఉన్నారు. అంటే ఆ రాక్షసుడు పరివారంతో వచ్చాడన్నమాట. ఈ రాక్షసుడితో శత్రుత్వం ఇంకా పెరిగిపోతుంది ఏమిటి నాకు? ఈ మహారణ్యంలో జానకిని హరించిన వాడు నా కోపాగ్ని జ్వాలకు బలైపోతాడు. వాడిని ఎవరూ రక్షించలేరు. కోపం వచ్చేసింది శ్రీరాముడికి. లక్ష్మణ, సీతాదేవిని రాక్షసులు అపహరించారో, భక్షించారో అది కూడా తెలియటం లేదు. లోకహితం కోసం, లోకక్షేమం కోసం మనం సంచరిస్తున్నాం. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం వచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో దిక్పాలకులు నాకు మార్గదర్శనం చేయవలసింది పోయి వాళ్ళెవరూ మాట్లాడటం లేదు. ఎవరూ సీతాదేవిని రక్షించలేకపోయారు. నన్ను అసమర్థుడిగా భావించారు వాళ్ళు. ఈ క్షణంలో
సర్వనాశనం చేస్తాను. రాక్షసులను, వాళ్లకు సహకరించిన వాళ్ళను మొత్తం నాశనం చేసేస్తాను. నా సమర్థత వాళ్ళకి ఏమిటో చూపిస్తాను. రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, మానవులు ఎవ్వరికి కూడా ప్రశాంతి అనేది లేకుండా చేస్తాను. బ్రహ్మాస్త్రాది విశేష అస్త్రప్రయోగంతో ఆకాశాన్ని అంతటిని కూడా శరపరంపరతో ముంచేస్తాను. నా ప్రభావంతో అగ్నిజ్వాలు కూడా చల్లబడిపోతాయి. వాయువు స్తంభించిపోతుంది. సూర్యకాంతి వెలవెలబోతుంది. పర్వత శిఖరాలు నుగ్గు అవుతాయి. జలాశయాలు ఎండిపోతాయి. వృక్షాలు, లతలు, పొదలు చిన్నాభిన్నమవుతాయి. సముద్ర జలాలు ఇంకిపోతాయి. ముల్లోకాలను ప్రళయస్థితికి తీసుకువస్తాను. ఎవరు మాట్లాడటం లేదు. దానికి జాడను ఎవరు చెప్పడం లేదు. ఇంక నేను సహించను. నా శర ప్రయోగాలతో సమస్త జగత్తును కల్లోలం చేస్తాను. ప్రకృతిని బీభత్సం చేస్తాను. ఆ కరుణాంతం లాగి ప్రయోగించిన బాణాలను ఎవరు అడ్డుకోలేరు. ఆ క్రోధ ప్రభావానికి ముల్లోకాలు నశించవలసిందే. దేవతలు, దానవులు, యక్షులు, రాక్షసులు ఎవరు కూడా ఎర పరంపర ధాటికి ఆగలేరు. ఎవరైనా సరే, దేవతలైనా రాక్షసులైనా సరే, సురక్షితంగా జానకి నాకు అప్పగించకపోతే మొత్త చరాచర జగత్తును రూపుమాపుతాను అని ఒక్కసారి ధనుసును గట్టిగా పట్టుకున్నాడు. ఆ కోదండాన్ని నారి సారించాడు. ఆ బాణం చేత్తో పట్టుకున్నాడు. ఆ ప్రళయకాలాగ్ని రుద్రుడిలాగా ముందుకు అడుగు వేసి కోపంతో శరసంధానం చేయబోతున్నాడు. సమస్త ప్రాణులు ఈ భయంకరమైన సన్నివేశానికి బలైపోతారు. నన్ను ఎవరు ఆపలేరు. నా క్రోధాన్ని ఎవరు చల్లార్చలేరు. పురేవ మే చారుదతీం అనిందితాం దిశంతి సీతాం యది నాద్యమైథిలీం సదేవ గంధర్వ మనుష్యపన్నగం జగత్సశైలం పరివర్తయామ్యహం. జానకిని ఇప్పుడు నాకు అప్పగించకపోతే చరాచర జగత్తును దగ్ధం చేస్తాను అని శ్రీరాముడు క్రోధోద్రేకంతో మాట్లాడుతున్నాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య అరణ్యకాండే 64వ సర్గ. దీంతో మనకు 32వ విభాగం పూర్తయింది. సర్వేభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి. श्रीराम जय जय राम.